కడప పర్యటనలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శంకుస్థాపన చేయడం చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. ఇవన్నీ కూడా దాదాపుగా 400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ బుగ్గవంక నుంచి కడప నగరానికి రక్షణ కల్పించినప్పటికీ నగరంలోని ఆర్కే నగర్, తిలక్ నగర్, మృత్యుంజయ కుంట, ఎస్బీఐ కాలనీ, ప్రకాష్ నగర్, ఎన్జిఓ కాలనీ, ఏఎస్ఆర్ నగర్, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి కూడా జలమయం అవుతా ఉన్న పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలోనే మూడు రోజుల కిందట వర్షం పడినప్పుడు కూడా పరిస్థితి అంతా కనిపించింది. ఈ సమస్యను కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపగలిగితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి రాకమునిపే కాసేపటి కిందట అంజద్ బాషా, మన డిప్యూటీ సీఎం గారు, సురేష్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 4 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను కూడా మంజూరు చేస్తూ నిర్ణయం కూడా తీసుకొని దానికి కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. వీటి అన్నిటి విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు. వీటి వల్ల కడప నగరానికి మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. గతంలో మనం ప్రారంభించిన పనుల పురోగతికి సంబంధించిన విషయాలకు వస్తే 125 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతంగానే జరుగుతూ ఉన్నాయి. మరో 40.82 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ సైకియాట్రిక్ ఆసుపత్రి పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది. అవి కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరో 107 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అటామిక్ రెగ్యులేటరీ బోర్డు క్లియరెన్స్ దీనికి రావాల్సి ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైంది. అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద కూడా పర్సువేషన్ చేస్తూ ఉన్నాం. అది కూడా వచ్చిన వెంటనే ఆ పనులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్యక్రమాలు కూడా ఆ హాస్పిటల్ 107 కోట్ల రూపాయలతో నిర్మించబోయే హాస్పిటల్ పనులు కూడా పరిగెత్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి సోదరుడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతోపాటు రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు 4 కోట్లతో చేపట్టిన పనులు జోరుగా జరుగుతూ ఉన్నాయి. 55 కోట్లతో చేపట్టిన దేవుడి కడప సరస్సు అభివృద్ధి పనులు కూడా రివర్స్ టెండరింగ్ కార్యక్రమం స్టేజ్లో ఇప్పుడే రివర్స్ టెండరింగ్ స్టేజ్లో ఉంది. ఈ పనులన్నీ కూడా నెక్స్ట్ 1 మంత్లో, ఒక నెలలో ఈ పనులన్నీ కూడా ఊపందుకుంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విషయం ఖచ్చితంగా చెప్పాలి. అదేమిటి అని అంటే, కడప జిల్లాకు ఎంత చేసినా కూడా ఈ జిల్లాకు తక్కువే అని నాకు తెలుసు. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రుణం నేను తీర్చుకోలేను అన్న సంగతి కూడా నాకు తెలుసు. కారణం ఏంటంటే, ఈ జిల్లా ప్రజలు నన్ను ఎప్పుడూ కూడా గుండెల్లోనే పెట్టుకున్నారు. మీరిచ్చిన భరోసాతోనే రాష్ట్రం వైపు నేను చూడగలిగాను. ఈ జిల్లా నువ్వు చూడాల్సిన పని లేదు అని చెప్పిన భరోసాతోనే ఇవి నేను చేయగలిగాను. ఆ అభిమానము, ఆ ఆప్యాయతలు ఎల్లప్పుడూ నా మనసులో ఉంటాయని, ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపినందుకు మరొక్కసారి సదా మీకు రుణపడి ఉంటానని చెప్పి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్పొరేటర్లందరినీ కూడా కలవలేకపోతా ఉన్నామని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నారు. భాష కల్పించలేకపోతా ఉన్నాడని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు. అందరినీ కూడా నెక్స్ట్ విజిట్లో మాత్రం ఖచ్చితంగా టైం ఇచ్చి కల్పించే కార్యక్రమం చేయమని చెప్పి అంజద్ భాయ్కి చెప్తా ఉన్నాను, సురేష్కి ఇద్దరికి చెప్తాను. ఈ ఒక్కసారి మాత్రం నన్ను క్షమించండి, మన డిప్యూటీ సీఎంను, సురేష్ని ఇద్దరినీ కూడా క్షమించమని చెప్పి అడుగుతా ఉన్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి
కాసేపు ఖచ్చితంగా టైం గడుపుతానని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.